వెల్కమ్ బ్యాక్. పోయిన చోటే వెతుక్కోవాలంటారు. మరి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారా? ఒకవేళ పవన్ కాకపోతే ఎవరు? టీడీపీ పోటీ చేస్తుందా? పోనీ బీజేపీనా? లేదంటే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థా? భీమవరం నియోజకవర్గంలో ఈసారి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? మూమెంట్ ఎవరి వైపు కనిపిస్తోంది? పవన్ నే ఓడించిన స్థానం ఇది. మరోసారి జనసేన వర్సెస్ వైసీపీనా? అధికార పార్టీ నుంచి గ్రంథి కన్ఫర్మ్. ప్రత్యర్థి ఎవరు? టీడీపీనా, జనసేననా, బీజేపీనా? భీమవరం ఈ పేరుకుండే సౌండే వేరు. సంక్రాంతి సమయంలో దీన్ని భీమవరం అనరు, లాస్ వెగాస్, మాకావు, క్యాసినో కింగ్ అని పిలుస్తుంటారు. అంతటి పేరున్న భీమవరంలో పొలిటికల్ సౌండ్ మాత్రం వినిపించడం లేదు. అధికార పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ కనిపిస్తున్నారు. మరి ప్రత్యర్థి పార్టీలో అంత బలమైన నేతలు ఎవరున్నారు? పవన్ మరోసారి పోటీ చేస్తే గనుక ఇంతకంటే హీట్ సీట్ మరొకటి ఉండదు. ఇక్కడ వినిపించే పొలిటికల్ సౌండ్ మరెక్కడా వినిపించకపోవచ్చు. మరి పవన్ పోటీ చేయకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి అంత బలమైన నేత ఎవరున్నారు? మాజీ ఎమ్మెల్యే అంజిబాబు, తోట సీతామహాలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు. టీడీపీ నుంచి ఈ నేతలు కనిపిస్తున్నా ఎవరు పోటీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. పోనీ జనసేనకే టికెట్ ఇస్తారు అనుకుందాం. పవన్ కాకపోతే ఎవరు? అంత బలమైన నేత ఎవరు? పొత్తులు కుదిరితే బీజేపీకి ఈ సీటు ఇస్తా అంటున్నారు. మరి బీజేపీలో కనిపిస్తున్న అంత స్ట్రాంగ్ లీడర్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలే లేవు. కానీ ఇక్కడ ఓ విచిత్రమైన ఈక్వేషన్ మాత్రం వినిపిస్తోంది. అధికార పార్టీ నుంచి బలమైన నేతగా గ్రంథి కనిపిస్తుండొచ్చు. ప్రత్యర్థి ఎవరో ఇంకా తేలకపోవచ్చు. కానీ పొత్తులు కుదిరి ఎవరో ఒకరు నిలబడితే మాత్రం బలం మొత్తం ప్రతిపక్షం వైపే ఉంటుందని చెప్తున్నారు. నిజానికిది విచిత్రమైన ఈక్వేషనే. టీడీపీ జనసేనలో ఎవరు నిల్చున్నా, పొత్తులోకి వచ్చి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా అధికార పార్టీకి ఖచ్చితంగా బలమైన పోటీ ఇస్తుందనే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే విజయం కోసం అధికార పార్టీనే కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ ఏ రకంగా లెక్కలో తీసుకున్నా కూడా ఇక్కడ థర్డ్ ప్లేస్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం చేసి తెలుగుదేశాన్ని కూడా థర్డ్ ప్లేస్కి తీసుకెళ్లారు. ఇక్కడ తెలుగుదేశం తరపున మనకు పోటీ చేసే అభ్యర్థి లేడు. తెలుగుదేశం తన ఉనికినే ఇక్కడ కోల్పోయింది. తెలుగుదేశం నాయకత్వమే విఫలమైపోయింది. తెలుగుదేశం నాయకత్వమే లేదు. అలాగని జనసేన ఏదన్నా ఉన్నదా అంటే ఒక పవన్ కళ్యాణ్ అనే ఆయన వస్తే కనుక పార్టీ అధ్యక్షుడు వస్తేనే తప్ప, లేదంటే కనుక జనసేనకు కూడా అభ్యర్థి లేని పరిస్థితి ఇక్కడ. భీమవరంలో ప్రతిపక్ష పార్టీలకు బలమైన నాయకత్వం లేదనే మాట వినిపిస్తోంది. ముందుగా టీడీపీ విషయం మాట్లాడుకుందాం. 2014లో గెలిచి 2019లో ఓడిపోయిన రామాంజనేయులు 4.5 ఏళ్లుగా సైలెంట్గా ఉన్నారు. ఏ యాక్టివిటీలోనూ పెద్దగా కనిపించింది లేదు. అసలు గత ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణే అనే ఆక్రోశం ఆయనలో ఇంకా ఉందని అంటుంటారు. నిజానికి పవన్ కళ్యాణ్ను భీమవరం నుంచి పోటీ చేయించింది టీడీపీ కాదు. కానీ పవన్ కు భీమవరం అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చిన వారిలో టీడీపీ వాళ్లు కూడా ఉన్నారని, ఒక విధంగా పవన్ భీమవరంలో పోటీ చేయడానికి టీడీపీ నేతలే కారణం అనే ఆగ్రహం ఆయనలో కనిపిస్తుందంటున్నారు. అందుకే ఇన్నాళ్లు పెద్దగా యాక్టివ్గా లేరు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా తోట సీతారామలక్ష్మి ఉన్నారు. కానీ తోట నాయకత్వంలో జరిగిన పోరాటాలు చాలా తక్కువ. బహుశా వయోభారమో లేక ఈ సీటు ఎప్పటికైనా జనసేనకు వెళ్తుంది అన్న అంచనానో గానీ అంత యాక్టివ్గా పనిచేయడం లేదన్న చర్చ జరుగుతోంది. కాకపోతే అవకాశం ఇస్తే మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈమెకు కాకపోతే ఆమె కుమారుడు జగదీష్ కైనా ఇవ్వాలని అడిగేలా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ ఏమంతా ఉత్సాహంగా పనిచేస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు అలియాస్ అంజిబాబు కూడా టికెట్ అడగడానికి సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ అంజిబాబు వద్దంటే మాత్రం కోళ్ల నాగేశ్వరరావు లైన్లో ఉంటారు. అంజిబాబు టికెట్ అడగకపోయినా, ఆయనకు టికెట్ నిరాకరించినా నెక్స్ట్ పోటీలో ఉండేది కోళ్ల నాగేశ్వరరావే అంటున్నారు. ఒక మహిళకు ఇవ్వాల్సి వస్తే
తోట సీతారామలక్ష్మి పేరు పరిశీలించొచ్చు గాని తనకు తానుగా తోట మాత్రం టికెట్ అడగకపోవచ్చు అంటున్నారు. భీమవరం నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం కలిపి దానిలో ఆశావులు చాలామంది ఉన్నాం. నాకన్నా సీనియర్లు 2-3 ఉన్నారు. నేను కూడా అందులో ఒక నాయకుడిగా నేను కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మిత్రపక్షాలుగా భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన జనసేన పార్టీ ఇచ్చిన గెలుపు అనేది ఖాయం అని చెప్పి సందర్భంగా. ఇక జనసేన పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక సంగతేమో గాని భీమవరంలో అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. అలాంటిది జనసేన నుంచి మరొకరిని పోటీకి దింపితే మాత్రం గెలుస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. బట్ సందేహమే అక్కర్లేదు, ఈ ఈక్వేషన్స్ మారిపోయాయి అంటున్నారు స్థానిక జనసేన నేత కొటికలపూడి గోవిందరావు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక భీమవరం నుంచి పోటీ చేయకపోతే అధిష్టానం ఆదేశిస్తే తానే నిలబడతాను అని చెప్తున్నారు. వీలైనంత వరకు కళ్యాణ్ గారే 90% ఇక్కడ పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నాం. మరి ఉమ్మడి అభ్యర్థి కింద 2 పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ఒక బంధం బలపడాలి తప్ప నేను ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాను కాబట్టి డెఫినెట్గా ఇరు పార్టీలు నిర్ణయించుకుని, కానీ అందరూ అనుకున్నట్టుగానే కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి ఇటు తెలుగుదేశం ఇటు జనసేన 2 కోరుకుంటున్నాం. ఆయన వచ్చి ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని మా ఆకాంక్ష. ఎందుకంటే డెఫినెట్గా మంచి అభివృద్ధి చేయొచ్చు. ఎప్పుడైతే అధికారంలో మనం భాగమై 100% ఒక పార్టీ అధినేత మన నియోజకవర్గానికి ఉన్నప్పుడు అభివృద్ధికి ఎప్పుడు డోకాలు ఉండదు. విపరీతంగా మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతో చేయాల్సి ఉంది భీమవరం నియోజకవర్గాన్ని మనం అందరం కలిసికట్టుగా చేసుకోవచ్చు అనేది నా భావం. గ్రంథి శ్రీనివాస్తో పోల్చితే గోవిందరావుకు ఆర్థికంగా అంత బలం లేదు. పైగా భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్ గోవిందరావుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఒకవేళ ఎన్నికల్లో పోటీకి కావలసినంత ఆర్థిక వనరులు లేకపోతే మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబునే తీసుకొచ్చి జనసేన తరపున నిలబెట్టాలి అనుకుంటున్నారు. భీమవరంలో జనసేనకు ఫేస్ ఆఫ్ ది లీడర్ లేకపోవచ్చు గాని గెలిచేంత సత్తా ఉందనేది ఓ వాదన. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు అధికార పార్టీకి చెమటలు పుట్టించారనే చెప్తున్నారు. ఎంపీపీగా టీడీపీ నేత దుర్గాభవాని, జెడ్పీటీసీగా జనసేన నుంచి గుండా జయప్రకాష్ గెలిచారు. బీజేపీకి భీమవరంలో అంత బలం ఉందా అని సందేహం రావచ్చు. ఒంటరిగా బీజేపీ బరిలో దిగితే గెలవడం కష్టమేమో గాని పొత్తులో నిలబడితే మాత్రం గెలుపు ఖాయమంటున్నారు. పైగా భీమవరం టౌన్లో బీజేపీ బలంగా ఉంది. దానికి తోడు టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ అండగా ఉంటుంది. ఓటు బ్యాంక్ ఉంటే మాత్రం టీడీపీ జనసేన ఓటర్లు బీజేపీకి వేస్తారా అనే సందేహం రావచ్చు. కానీ గత చరిత్ర చూస్తే టీడీపీ సపోర్ట్ చేసిన చోట బీజేపీ గెలిచింది. సో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నిలబడినా భీమవరంలో గెలుపు ఈజీనే అని చెప్తున్నారు. ఎక్కడైతే ఒక పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం జరిగిందో అదే పార్లమెంట్లో ఖచ్చితంగా 1 లేక 2 శాసనసభ స్థానాల్ని బీజేపీకి కేటాయించి తీరాలి. అందులో భాగంగా పొత్తులు ఉంటే కనుక ఖచ్చితంగా నరసాపురం జిల్లాలో కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సపూర్ పార్లమెంట్లో బీజేపీకి కొన్ని శాసనసభ స్థానాలని ఖచ్చితంగా కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇంతకీ గ్రంథి పరిస్థితి ఏంటి? ఒక్కడిని ఓడించడానికి 3 పొత్తు పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా అధికార పార్టీకే బలం ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే భీమవరంలో కాపు ఓటర్ల బలం ఎక్కువ. పోటీ చేస్తున్న గ్రంథి శ్రీనివాస్ది కూడా అదే సామాజిక వర్గం. భీమవరంలో 2.5 లక్షల మంది ఓటర్లుంటే అందులో 80,000 మంది కాపు వర్గం వాళ్లే. అందుకే 1999 వరకు రాజులు గెలుస్తూ వచ్చిన ఈ నియోజకవర్గంలో 2004 నుంచి కాపు సామాజిక వర్గ నేతలు గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి కాపు ఓటర్లంతా అవుట్ రైట్ గా టీడీపీ జనసేన వైపే ఉంటారని చెప్తున్నారు. అందుకే మరో ఈక్వేషన్ ను నమ్ముకుంది వైసీపీ. ఇక్కడ శెట్టి, బలిజ, గౌడ కమ్యూనిటీలు చాలా బలంగా ఉన్నాయి. కనీసం 50,000 మంది వరకు ఉంటారని ఒక అంచనా. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు. వీళ్లు కనీసం 30,000 పైనే ఉంటారు. అగ్నికుల క్షత్రియులు కలిపి 25,000 వరకు ఉంటారు. అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి మండలి చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం జగన్.
బీసీ నేతకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే కాపు ఓట్లు రాకపోయినా ఈజీగా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు గ్రంథి శ్రీనివాస్. ఆ మాటకొస్తే 2019లో పవన్ కళ్యాణ్ అంజిబాబుకే కాపు ఓట్లన్నీ వెళ్లాయని, తమకు కాపు ఓట్లు కనీసం ఓ 10,000 కూడా పడలేదని గ్రంథి వర్గం చెప్పుకుంటూ ఉంటుంది. ఈ ఈక్వేషన్ ఉంటుందనే ఎస్సీ బీసీ నేతలకు పదవులిచ్చారు సీఎం జగన్. భీమవరానికి చెందిన వేండ్ర వెంకటస్వామి డీసీఎంఎస్ చైర్మన్, శెట్టి బలిజా గౌడ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా భీమవరం వారికే ఇచ్చారు. అంతేకాదు క్షత్రియులు చాలా బలంగా ఉన్న నియోజకవర్గం ఇది. అందుకే క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ ఓటర్లు టీడీపీ వైపు వెళ్లకుండా ప్లాన్ చేశారు. గ్రంథి శ్రీనివాస్ గనుక కాపు ఓట్లలో ఓ 10,000 దక్కించుకున్నా విజయం ఈజీగా వరిస్తుంది అనేది వైసీపీ వేసిన లెక్క. పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసినప్పుడు ఆయన సీఎం అభ్యర్థి. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ ఆయన్ని సీఎం చెయ్యాలనే ఉద్దేశంతో అప్పుడు ఓట్లేశారు. కానీ ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి కాదు. ఆయన పార్టీ అధికారాన్ని చేపట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి పెట్టిన పార్టీ కాదు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పెట్టిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యిన తర్వాత వాళ్ళకి కావలసిన వ్యక్తి అని 2019లోనే నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే గ్రంథికి కాస్త ఎక్కువ ప్రమాదం. దీన్ని ఊహించే కొంతకాలంగా ఓ ప్రచారం మొదలుపెట్టారు. తాను లోకల్, పవన్ నాన్ లోకల్ అంటున్నారు గ్రంథి. నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఏం గ్రంథన్నా ఏంటది అని అడిగే అధికారం, అవకాశం ప్రజలకు ఉంటుందని చెప్తున్నారు. అదే పవన్ గెలిస్తే సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ వెళ్తారా, అమరావతి వెళ్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈసారి గెలిచేదెవరో